హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 1వ తరగతి గలగల మాటలు ఏపీ గవర్నమెంట్ తెలుగు తోట వర్క్షీట్ మనం చూస్తూ ఉన్నాము. తెలుగు తోట సాధన. పిల్లలు చిత్రానికి రంగులు అనేటువంటిది వేయండి. సో మీకు నచ్చినటువంటి రంగు అనేటువంటిది వేయండి. దీన్ని ఏమంటారు? రోజా పువ్వు అని అంటారు. హాయ్ పిల్లలు, ఆకులపై ఉన్నటువంటి అక్షరాలను చదవండి, అచ్చులను గుర్తించండి. ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాలని మనం గుర్తించి తర్వాత కింద రాద్దాము. ఆ, ఈ, గా, తర్వాత క, ఆ అనేటువంటి అక్షరాలు ఫస్ట్ ఆకులో ఉంది. రెండవ ఆకులో రు, ఊ, జ, ఉ, చ. నెక్స్ట్ ట, ఈ, ఏ, ఓ, అహ అనేటువంటి అక్షరాలు ఉన్నాయి. సో ఇక్కడ చూడండి. సో అ, ఆ, ఈ, క, గా అనేటువంటి అక్షరాలు మొట్టమొదటి దాంట్లో, రెండవ దాంట్లో ఉ, ఊ, రు, చ, జ అనేటువంటి అక్షరాలు రెండవ దాంట్లో, మూడవ ఆకులో వచ్చేసి ఈ, ఓ, ఏ, ఆహా, టా అనేటువంటి అక్షరాలు ఉన్నాయి. తర్వాత క్రింది గళ్ళలోని కా నుండి రా వరకు గల అక్షరాలను గుర్తించి ఒకే రంగు వేయండి. మిగిలిన అక్షరాలకు మరొక రంగు వేయండి. సో ఈ విధంగా మనం వచ్చేసి ఇక్కడ కా నుంచి రా వరకు ఉన్నటువంటి దానికి వేరే రంగు, తర్వాత వచ్చేసి మిగిలినవన్నీ ఆ నుంచి అహా వరకు ఉన్నటువంటి అచ్చులకి వేరే రంగు అనేటువంటిది ఆటోమేటిక్గా మనము 2 రంగులుగా మనము వేయాలి. సరే, ఇక్కడ ఇచ్చినటువంటి ఆ అచ్చులు ఏమేమిటి అంటే క, ఆ, ఈ, ఆ, ఖ, ఉ, గ, రు, గ, ఊ, ఏ, ఐ, చ, ఓ, ఏ, ఓ, ట, ఔ, త, ఓ, ప, అం, ఆ, అహ, యా అనేటువంటి అక్షరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత చిత్రాలను చూసి పదాలను జతపరచండి. ఇక్కడ ఇచ్చినటువంటిది అరక, ఆట, ఓడ అనేటువంటిది. సో ఈ విధంగా వచ్చేసి జతపరచండి. తర్వాత ఏమి ఇచ్చినారు? ఉడత, ఊయల, ఈగ ఇచ్చినారు. సో ఈగ ఎక్కడుందో, ఉడత ఎక్కడుందో, ఊయల ఎక్కడుందో దాని ప్రకారంగా వచ్చేసి మీరు గుర్తించండి. తర్వాత అచ్చులను కలుపుతూ గుడికి వెళ్లేందుకు చిన్నారులకు దారి చూపించండి. ఇప్పుడు అచ్చులను కలుపుతూ ఆ యొక్క దారి ఎక్కడుందో కనిపెట్టి వాళ్ళకి గుడికి పంపించండి వాళ్ళిద్దరిని. తర్వాత ఈ యొక్క పాటిలో వేరుగా ఉన్నటువంటి పదానికి గోళం చుట్టండి, ఖాళీల్లో రాయండి. జలగా, జలం, జలగా, జలగా. జలం అనేటువంటి దానికి గోళం చుట్టండి. తర్వాత ఘటం, ఘనం, ఘనం, ఘనం. దండ, ఘటం అనేటువంటి దానికి గోళం చుట్టండి. దండ, దండ, దండ. దండం అనేటువంటి దానికి గోళం చుట్టండి. కరం, ఖగం, ఖగం, ఖగం. కరం అనేటువంటి దానికి గోళం చుట్టండి. సో ఈ విధంగా వచ్చేసి గోళాన్ని చుట్టి ఆ యొక్క ఖాళీల్లో ఈ విధంగా పూరించండి. తర్వాత క్రింది గళ్ళలోని పదాలను చదవండి. ఒకే రకమైనటువంటి పదాలకు ఒకే రంగు వేయండి. సరే, ఏమేమి పదాలు ఉన్నాయి చూద్దాము. ఉడత, శంఖం, పంతం, గంప, ఎండ, ఊయల, అరక, ఆట, కంఠం, ఔర, పలం, బలపం. సరే, రెండవ దాంట్లో ఏముంది? పడవ, ఈగ, కంఠం, రథం, శంఖం, భవనం, గంప, కళ, ఆట, ఔర, ఎకరం, ఏతం, ఖగం. సరే, ఏ పదాలు ఉన్నాయి ఈ యొక్క దీంట్లో వచ్చేసి శంఖం, గంప, ఆట, కంఠం అనేటువంటిది ఈ యొక్క రెండవ చిత్రంలోనూ పదాలు ఉన్నాయి. సో ఈ విధంగా వచ్చేసి అదే రంగు అనేటువంటిది వేయండి. సో సేమ్ ఉన్నటువంటి పదాలకి అదే రంగు వేయండి. తర్వాత ఈ చిత్రాలను చూసి పేరు అనేటువంటిది రాయండి. శంఖం, కరం, బాణం, కూర్మం. సో ఈ విధంగా వచ్చేసి పేరు అనేటువంటిది చూసి రాయండి. తర్వాత వర్ణమాలలోని అక్షరాలను ఉపయోగించి పదాలు అనేటువంటిది రాయండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఆ ఈలు వచ్చేసి తర్వాత కా నుంచి రా వరకు ఇచ్చినారు. ఆ యొక్క అక్షరాలను గుర్తించి పదాలు అనేటువంటిది తయారు చేయండి.